దాదాపు 2 ఏళ్ల తరువాత వెండితెర మీద లెంతీ రోల్లో కనిపించారు హీరో రానా. వేటయ్యన్ సినిమాతో రజనీకాంత్ ను ఢీకొనే ప్రతి నాయకుడిగా పవర్ఫుల్ రోల్లో వావ్ అనిపించారు. ఈ సినిమా చూశాక రానా తన కెరియర్ లో బిగ్ టర్న్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారా అన్న డిస్కషన్ జరుగుతోంది. తాజాగా ఈ న్యూస్ కు బూస్ట్ ఇచ్చే అప్డేట్ ఒకటి ట్రెండ్ అవుతోంది. స్టార్ వారసుడిగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన రానా మొదట్లో హీరోగానే ఎక్కువ సినిమాలు చేశారు. ఆ తరువాత 1-2 సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ లో కనిపించినా తన మెయిన్ టార్గెట్ మాత్రం హీరోనే అని క్లారిటీగా చెప్పేశారు. కానీ బాహుబలి ఆ లెక్కలు మార్చేసింది. బాహుబలి సినిమాలో ప్రతినాయకుడిగా రానా నటనకు ఇండియన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. బాహుబలిని ఎదిరించే కటౌట్ అంటే ఇలాగే ఉండాలి అనిపించారు రానా. ఆ మూవీ రిలీజ్ టైంలో రానా ఇక విలన్ రోల్స్ కి టర్న్ అవుతారా అన్న చర్చ కూడా జరిగింది. కానీ రానా మాత్రం తన మెయిన్ ప్రిఫరెన్స్ హీరో క్యారెక్టర్స్కే అని క్లారిటీ ఇచ్చారు. వేటయాన్లో రానా ప్లే చేసిన క్యారెక్టర్ మరోసారి రానా మూవీ సెలక్షన్ గురించి డిస్కషన్ కి తెరలేపింది. ఈ సినిమాలో స్టైలిష్ విలన్ గా ఆకట్టుకున్నారు రానా. దీంతో పాన్ ఇండియా మూవీస్ కి విలన్ గా భల్లాల దేవా అయితే బెస్ట్ ఆప్షన్ అంటున్నారు క్రిటిక్స్. కోలీవుడ్ లో డిఫరెంట్ మూవీస్ తో స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్న మిత్రన్ డైరెక్షన్ లో రానా ఓ సినిమా చేయబోతున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. సర్దార్ సినిమాతో తెలుగు ఆడియన్స్ కి కూడా దగ్గరైన మిత్రన్ రానా లీడ్ రోల్లో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ సినిమాలోనూ రానా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనే కనిపిస్తారన్న టాక్ వినిపిస్తోంది.